హాయ్ అండి అందరికీ. నా పేరు గీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకొచ్చానండి. ఎన్నో పోషక విలువలు గల మష్రూమ్ గ్రేవీ కర్రీ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసుకోవాలండి. అందులో కాసిన్ని పల్లీలు వేసుకొని దోరగా వేయించి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని వేయించుకోవాలండి. ఈ మిశ్రమం కొంచెం దూరగా అయ్యాక అందులో దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. అది వేగాక మనం కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం అనేది మనం లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. ఈ మిశ్రమం మగ్గేలోపు మనం గ్రేవీ కోసం ఈ విధంగా తయారు చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఎండు కొబ్బర, మనం వేయించి చల్లార్చుకున్న పల్లీలు, కొంచెం వెల్లుల్లి, ఒక ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతటిని గ్రైండ్ చేసుకొని మష్రూమ్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. టమాటో, ఆనియన్లో మిశ్రమాన్ని వాటర్ యాడ్ చేయకుండా ఉడికించుకోవాలండి. ఈ విధంగా చేసినట్లయితే టమాటో, ఆనియన్లు పూర్తిగా ఉడికిపోతాయండి. ఈ మిశ్రమం గట్టి పడుతున్న సమయంలో మనం కాసిన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ మిశ్రమాన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇది అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను గరం మసాలాని ఈ కర్రీలో యాడ్ చేసుకోలేదండి. ఇది గట్టి పడుతున్నప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిశ్రమాన్ని కొంచెం పల్చగా చేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటూ ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడకనివ్వాలండి. అంతే, మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. Thank you for watching. Please subscribe my channel.